బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా కలిసి వచ్చిన పార్టీలు స్వతంత్రులతో కలిసి మున్సిపల్ పీఠాన్ని హస్తగతం చేసుకోవడం ఆనందంగా ఉందని డీసీసీ అధ్యక్షుడు నరేష్ యాదవ్, అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ప్రజాసేవ భవన్ ఆవరణలో కాంగ్రెస్ శ్రేణులతో కలిసి బాణసంచా కాల్చి సంబరాలు చేశారు. ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు, అభినందనలు చెప్పుకున్నారు. తమతో కలిసి నడిచిన పార్టీలు బీఆర్ఎస్, ఎంఐఎం స్వతంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. బీజేపీ విధానాలకు నిరసనగా వారంతా మద్దతు ఇచ్చినట్లుగా తెలిపారు. ఈరోజు మున్సిపల్ పీఠం మీద మన కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థిని కూర్చోబెట్టుకోవడం జరిగింది. చాలా సందర్భంగా ఉంది, గర్వంగా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నరేష్ యాదవ్ గారు, కంది శ్రీనివాసరెడ్డి ఇద్దరు వేరు కాదు. మా శరీరాలు వేరైనా మా ఆత్మ ఒకటే. అదే కాంగ్రెస్ ఆత్మ, కాంగ్రెస్ పార్టీ ఆత్మ. మా ఇద్దరి లక్ష్యం ఒకటే, రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. చూసినాం ఈ నరేంద్ర మోడీ దుశ్శాసన దుర్యోధన పాలన చూసినాం. చాలా ఇంకా మనకిప్పుడు ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా మరణం తీర్చుకోవాలి. ఆవిడ బ్రతికుండగానే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేర్చుకుంటారు. ఇది చాలా తీసుకోవాలి. సగర్వంగా బండారి అక్షయ్ గారిని, బండారి సతీష్ గారి సహధర్మచారిని ఈరోజు మున్సిపల్ పీఠం మీద కూర్చోబెట్టి బీజేపీని, పాయల్ శంకర్ని, ఎంపీని చావు దెబ్బ కొట్టినాం. మతతత్వ రాజకీయాలు, మతం పేరు మీద విద్వేషాలు రెచ్చగొట్టడం మేము సహించాం. ఆదిలాబాద్ గడ్డ మీద గంగా జమునా తహజీబ్ और 1000 साल ये तहजीब जिएंगे, इसको हम लेके चलेंगे. ఈరోజు ఈ సీటు కైవసం చేసుకున్నామనే మరి ముఖ్యంగా మనకందరికీ తెలిసే చాలా మంది అనుకున్నారు కొంత తప్పిదాలు జరిగాయి మా వల్ల కూడా, కానీ రాబోయే రోజుల్లో అలాంటి తప్పిదాలు కూడా కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మీరందరూ ఏదైతే కసి, మీకేదైతే స్ఫూర్తి ఉందో, మరి మనకేదైతే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఇస్తున్నటువంటి ప్రేరణ రేవంత్ రెడ్డి అన్న కానీ కాంగ్రెస్ అధిష్టానం కానీ వారి స్ఫూర్తితో రాబోయే రోజుల్లో తప్పకుండా ఎంపీటీసీ, జైపీటీసీ స్థానాలు కైవసం చేసుకునే సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. మరి ముఖ్యంగా నేను మనవి చేస్తా ఉన్నా, ఆదిలాబాద్ జిల్లాలో అత్యధిక స్థానాలు మనం సర్పంచ్ గెలిచాం. ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ కూడా చేసుకున్నాం. మీ అందరి కృషి, నాయకులు అందరి కృషితో, ఎవరు ఒకరి కృషితో కాదు, అందరి కృషి చేస్తున్నాం.